హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తులసి డైలీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఆమ్లెట్ పులుసు కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దానికి ముందుగా ఆమ్లెట్ని ఆనియన్స్ అవి వేసి ఒక 4 పీసెస్ కింద చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఈ ఆనియన్స్ దోరగా ఫ్రై అయిన తర్వాత టమాటా పీసెస్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మనకి ఎప్పుడు రొటీన్గా ఎగ్ ఆమ్లెట్, ఎగ్ పొరుటు కాకుండా ఇలాగా ఆమ్లెట్ పులుసు కర్రీ కూడా డిఫరెంట్గా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా టమాటా మగ్గిన తర్వాత కర్రీకి తగ్గ కారం పొడి వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ కారం పొడి వేసుకున్నాను. ఈ కారం పచ్చివాసన పోయేదాకా కారం పొడి ఈ గ్రేవీకి పట్టేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ చింతపండు నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తెరలేదాకా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత ఈ ఆమ్లెట్ పీసెస్ ఇందులో వేసుకొని పులుసు దగ్గర పడేదాకా మరిగించుకోవాలి. పులుసు తెరలక ముందు ఆమ్లెట్ పీసెస్ వేయకూడదు. ఆమ్లెట్ విడిపోతే కర్రీ కరెక్ట్గా రాదు. అందుకని పులుసు తెరిలిన తర్వాతే ఆమ్లెట్ ముక్కలు వేసుకొని ఇలాగా పులుసు దగ్గర మగ్గించుకోవాలి. ఇలా పులుసు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.